హలో అండి. ఇప్పుడు మనం కారు మీద రివ్యూ చేద్దాం. కారు ఏ టైంలో కొనాలి, అంటే ఏ ఏజ్లో కొనాలి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటాయి. ఓకే, అయితే సాధారణంగా కారు మనం నడపాలంటే ఎంత ఏజ్? 21 దాటిన తర్వాత. అంటే మనకు 24 అట ఏజ్ వచ్చిందనుకోండి, ఆ టైంలో మనకు డబ్బులు ఉండవు, కానీ టైం పోలంత ఉంటుంది. ఏం చేస్తారు? సాధారణంగా నాన్న కారు ఉందనుకో, ఆ మాట ఈ మాట చెప్పి కారు ఇటుకు వెళ్ళిపోతారు, ఎక్కడికో దూరంగా వెళ్తారు. కారు 2 చక్రాలు లేపి సర్రమని వెళ్తారు. అలా అడిచుడు అందులో లోపల అలా ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు అబ్బాయిలతో గర్ల్ ఫ్రెండ్స్తోని బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతారు. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రాత్రి 12 గంటలకి అరకు చలిలో ఐస్ క్రీమ్ ఇచ్చి ఇంప్రెస్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పడానికి 10,000 ఖర్చు పెట్టి 1 నిమిషానికి వెళ్తారు. అంటే అది నష్టం అని అనిపించదు, కాస్ట్ అనిపించదు. ఓకే, నెక్స్ట్ 30 నుంచి 40 ఇయర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే కారు కొంటారు. ఇది అలా కారు కొంటారు తెలుసా? అది కొంచెం ఫైనాన్షియల్గా బాగుండి మంచి సాఫ్ట్వేర్లో జీతం వస్తే ఒక తారు లేదా ఒక జీప్ అలాంటి ఒక ఫ్యాషనేట్ కార్లు కొంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అలా ఆవిడ కూడా కొంచెం యంగ్గా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు, ఆవిడ అనకాపల్లి నుంచి వచ్చిన ఒక జీన్ ప్యాంట్ వేసి రోజుకి మంత్లీ వీకెండ్ అలాగా పార్టీ తీసుకెళ్తుంటారు, బయట భోజనం చేస్తారు, ఎంజాయ్ చేసి. అంటే అమ్మాయికి నేను ఫాష్ అని చెప్పడం కోసం, లేదా నేను మొన్న వీక్ అంతా పనిలో ఉన్నాను, నిన్ను తిప్పేస్తున్నాను అని చెప్పి కొంచెం డబ్బులు ఖర్చు పెడతారు. కానీ పర్వాలేదు, కారుకు 1000 రూపాయలు, 2000, 3000 పెట్టలేసి ఎంజాయ్ చేస్తారు. సో అది ఈ 45 నుంచి 50 ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కారు కొంటారు. సో ఎప్పుడైనా కారు తీయాలనుకో, అవకొచ్చిందనుకో, అన్ని లెక్కలు వేసుకొని అవసరమా, తర్వాత ఆడ ఎంత వేసాడు, ఆ ఫంక్షన్కి ఎంతకు వెళ్ళాలి అని అన్నీ లెక్కలు వేసుకొని వాళ్ళ వైఫ్తో చూసుకొని రింగులు పెట్టుకొని ఫంక్షన్కి వెళ్తారు. వీళ్ళు ఇంకో కేటగిరీ ఉంటుంది, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో అనుకుని ఒక కారు కొంటారు. వీళ్ళు ఏంటంటే పెళ్ళం పోరు పడలేక ఇన్నాళ్ళు నన్ను తెప్పలేదు, ఏమీ చేయలేదు, జీవితంలో నేను ఏమీ సంపాదించుకోలేకపోయాను, లేకపోతే ఇప్పటికైనా మా ఆవిడని కారులో తిప్పుదాము అని ఒక చిన్న కారు కొంటారు. అంటే పెద్ద కారుకి మళ్ళీ డబ్బులు రావు, మనసు రాదు. పెద్ద కారు కొన్న వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళు. ఏమిటంటే ఆ కారు అమౌంట్ని ట్యాక్స్లో చూపించడానికి వాళ్ళు పెద్ద కొంటారు, అది వేరే కేటగిరీ. ఈ సామాన్యులు ఏం చేస్తారంటే ఒక చిన్న ఆల్టో లాంటి కొంటారు, కొని అలా ఆవిడకి ఇంప్రెస్ చేద్దామని ఇంట్లో ఆడతారు. అది రోజు తొడ్డం తప్ప అది కారు తీరు. సపోజ్ ఎప్పుడన్నా వెళ్దాం అనుకోండి, ఇప్పుడు 2,000 రూపాయలు పెట్రోల్ వేసి విజయనగరం వెళ్ళి రావడం అంత అవసరమా అని పెద్ద లెక్కలు వేసుకుంటూ జీవితాంతం అలా గడిపేసి చచ్చిపోతారు. సో కారు కొనే బెస్ట్, అంటే ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంటే కారు కొనే బెస్ట్ ఏజ్ అయితే వస్తుంది 30 to 45. సో ఈ ఏజ్లో సూపర్గా ఉంటుంది అన్నమాట. సపోజ్ అగ్గిపెట్టి కావాలనుకోండి, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ కారు వేసుకుని వెళ్ళి వచ్చవచ్చు. అగ్గిపెట్టి ఏంటి పక్కనే దొరుకుతుందని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇల్లు తెచ్చుకుంటావు. అది యాటిట్యూడ్. ఓకేనా? బాయ్.